ఇందాక ఎక్కడో ఆర్జీవి గారు సినిమా తీసా అంట. దానిలో మన ఆయన పేరు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఏదో వ్యంగ్యంగా పెట్టాడంట, పప్పను గిప్పను. దానికి కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్నారు పవన్ కళ్యాణ్, ఏది మన ఆర్జీవి గారు ఇంటి చుట్టూ ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసేద్దామని. నేను ఒక మాట చెబుతున్నానయ్యా, ఎవరయ్యా సీమరాజు అంట, ఎవరో నాకు తెలిసి చూడాల నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదు మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు, చాలామంది చూశాను నేను. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటని? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు, ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన అది ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంట, ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే, రోజు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. దానికి సెన్సార్ లేదు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. ఎక్కడ పోయే కాలం వచ్చిందా? మీరు ఏది నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. ఏమో మరి పాపం పోలీసు అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలు గందరగోళ పడతారు కదా. అట్లా ఏదన్నా బెదిరించాక ఇదంతా కూడా ఏంటి? మేము అరెస్ట్ చేస్తాం, మీరు పోస్టింగ్లు పెట్టొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, మీరు మీడియాలో మాట్లాడొద్దు. మేము అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, మీరు జై తెలుగుదేశం అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. ఇదే కదా. ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంట్లో? మళ్ళీ మీ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు మా ఇంటికి రారు, వస్తారు. కాలచక్రం గిర్రని తిరిగిద్ది, టర్రని తిరిగి వచ్చేసింది. మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన. అది విషయం. చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, రెడ్ బుక్ అధినేతని, రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్, చాలామంది పుస్తకాలు రాశారు, చూశారుగా మీరు. ఈ పుస్తకం ఇంత మహానుభావుడు రాసి చెప్పుకుంటారు. రెడ్ బుక్ రాసింది మాత్రం మన లోకేష్ బాబు గారు. ఆయన శాశ్వతంగా రెడ్ బుక్ రచయితగా నిలిచిపోతాడు. ఆ రెడ్ బుక్కే నీకు శాపం కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారతాయి, పద్ధతులు మారతాయి, గుర్తుపెట్టుకో. అది మీరు తెలుసుకోకపోతే మీరేం చేయలేరు. సన్ స్ట్రోక్ కొట్టింది అంతే. ఇంతకుముందు చాలామందికి సన్ స్ట్రోక్ కొట్టింది.
చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ స్ట్రోక్ కొట్టేదట్టు ఉంది, ఎర్ర బుక్ స్ట్రోక్. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేసి ఇప్పటికి 5 మాసాలు అయిపోయింది. ఇంకా ఎందుకని మా మీద కక్ష? అధికారం వచ్చింది మీకు. అధికారులు మంచి పనులు చేయండి అయ్యా, రోడ్లు వేయండి అయ్యా, గుంటలు పుడుస్తూ ఎందుకు రోడ్లు వేసేయండి, ఇంకా బ్రహ్మాండంగా చేయండి. ఆ గ్యాస్ బండ్లు ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి. మీరు వాగ్దానం చేసి ఇవ్వండి, కొత్త ఏమొద్దు, అయ్యేం చేయరంట, మమ్మల్ని అరెస్ట్ చేసి ఆపలేస్తారంట. చూస్తాం, అది కూడా చూస్తాం. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడేవాడు వెనక పడిపోతాడు, ముందుంటాం. తర్వాత టైం వచ్చినప్పుడు భయపడ్డవాడు కూడా ముందుకు వస్తాడు. డోంట్ వరీ, భయం అనేది సహజం ఈ దేశంలో. వారి కుటుంబాలు పాపం వాళ్ళకు ఉంటాయి. పాపం పోసాని కృష్ణమురళి గారు సినిమా నటుడు, ఏదో మమ్మల్ని అభిమానించాడు, వచ్చాడు, ఆయన మీద కేసు పెడతాం, రోపలేస్తాం, కుమ్మేస్తాం, కొట్టేస్తాం అన్నప్పటికీ కొద్దిగా వెనక తగ్గి ఉండొచ్చు, కానీ మనసులో మాత్రం పోదే. జగన్ ముద్ర మనసులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకుని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు వైసీపీ సపోర్ట్ చేశారని చెప్పి వచ్చే సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు జనసేన గారిని చేయడం. దాన్ని ఎట్లా? అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. ఏ పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరేంటి, అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు.